టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. టీ20లో 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారత ప్లేయర్గా రికార్డులోకి ఎక్కాడు. ఐపీఎల్ 2025లో వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో 17 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్ ఈ ఫీట్ను సాధించాడు. 386 ఇన్నింగ్స్లలో కోహ్లీ ఈ రేర్ ఫీట్ను నమోదు చేశాడు. ఓవరాల్గా 5వ క్రికెటర్గా విరాట్ నిలిచాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో కోహ్లీ కంటే ముందు క్రిస్ గేల్ 455 ఇన్నింగ్స్లో 14,562 పరుగులు చేశాడు. అలెక్స్ హెల్స్ 490 ఇన్నింగ్స్లో 13,610 పరుగులు చేశాడు. షోయబ్ మాలిక్ 514 ఇన్నింగ్స్లో 13,557 పరుగులు చేశాడు. కీరన్ పోలార్డ్ 617 ఇన్నింగ్స్లో 13,537 పరుగులు చేశాడు. అయితే ఇన్నింగ్స్ల పరంగా ఈ ఫీట్ సాధించిన రెండో క్రికెటర్ మాత్రం కోహ్లీనే కావడం గమనార్హం. కాగా ఐపీఎల్ 2025లో విరాట్ తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో కూడా కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు. 60 పరుగులతో కోహ్లీ తన బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. అంతకుముందు కేకేఆర్ తో జరిగిన తొలి మ్యాచ్ లో కూడా విరాట్ హాఫ్ సెంచరీతో రాణించాడు.